నెల్లూరు ఐటీడీఏ కార్యాలయపు ప్రాజెక్టు అధికారి శ్రీ కె శ్రీనివాసరావు గారు ఈ రోజు అనగా మార్చి 7వ తేదీన ఉదయం దేవరపాలెంలోని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి అసెంబ్లీలో పాల్గొని ప్రిన్సిపాల్ వారిని విద్యార్థుల విద్యా ప్రామాణికల గురించి అడిగి తెలుసుకున్నారు. తదుపరి పాఠశాల విద్యార్థులతో కలిసి అల్పాహారము పరిశీలన చేసిన పిదప ఆత్మకూరులో గిరిజన మహిళలకు కుట్టు యందు శిక్షణ కల్పించబడుచున్న శిక్షణా కేంద్రమును సందర్శించుటకు బయలుదేరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము గిరిజన సంక్షేమ శాఖ ఏపీ విజయవాడ వారి ఆదేశానుసారము ఈ ఆర్థిక సంవత్సరములో ఐటీడీఏ ద్వారా 90 మంది గిరిజన మహిళలకు జూట్ బ్యాగ్ మరియు కుట్టు యందు ఉచిత శిక్షణ కల్పించుటలో భాగంగా ప్రణాళికబద్ధంగా నిర్దేశించబడిన 3 శిక్షణా కేంద్రాలలో ఫిబ్రవరి 10వ తేదీ నుండి 45 రోజుల పాటు నిర్వహించబడుచున్న శిక్షణ కార్యక్రమమును ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి శ్రీ కె శ్రీనివాసరావు గారు ఈ రోజు అనగా మధ్యాహ్నం ఆత్మకూరు మండలము ఇంటిగ్రేటెడ్ హాస్టల్ నందు నిర్వహించబడుచున్న ఉచిత శిక్షణ కార్యక్రమమును ప్రత్యక్ష సందర్శన చేసి పరిశీలించుట జరిగినది. ఈ సందర్భముగా శిక్షణ పొందుతున్న గిరిజన మహిళలను వారు ఇప్పటి వరకు నేర్చుకున్న శిక్షణపై అడిగి తెలుసుకున్నారు. ఈ శిక్షణ కేంద్ర ట్రైనర్ ను వారు శిక్షణ ఇచ్చుచున్న వైనమును గురించి అడిగి తెలుసుకున్నారు. అమ్మాయి అంటే కొద్ది రోజులు బ్యూటీ పార్లర్ చేసింది, కానీ అప్పుడు ఆపేసి ఇప్పుడన్నా ఇస్తే మాత్రం అమ్మాయి కూడా వచ్చి ట్రై చేసుకుంటాయి.